కళలను ప్రజాప్రభుత్వం ప్రోత్సహిస్తుందని అన్నారు డిప్యూటీ సీఎం. దశాబ్ద కాలంగా గత ప్రభుత్వం కళాకారులకు నంది అవార్డులు ఇవ్వలేదన్నారు. ప్రజాప్రభుత్వం రాగానే సినిమా కళాకారులను ప్రోత్సహించాలని గద్దర్ ఫిల్మ్ అవార్డులను ఉగాదికివ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు భట్టి. నాటక పోటీలను నిర్వహించి కళాకారులకు అవార్డులు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్ లో జరిగిన శ్రీపాదరావు జయంతి సభలో వివిధ రంగాల్లో ప్రముఖులకు జీవన సాఫల్య పురస్కారం అందించారు. అవార్డు గ్రహీతలకు డిప్యూటీ సీఎం భట్టి, స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా, మంత్రులు పొన్నం సన్మానించారు. నియోజకవర్గాన్ని కంటికి రెప్పలా చూసుకోవని వారు చెప్పినటువంటి బాధ్యతలను తూచా తప్పకుండా వారు చేస్తున్నారు. కాబట్టే ఇటువంటి పోటీ ప్రపంచంలో 5 సార్లు గెలిచారు. లేకపోతే ఎవరి వల్ల కాదు. 5 సార్లు ఒక నియోజకవర్గంలో గెలవటం. నియోజకవర్గాలు మారుతూ ఉంటే గెలుస్తూ ఉంటాం, కానీ ఒకటే శాసనసభ నియోజకవర్గంలో 5 సార్లు గెలవటం అనేది ఆషామాషి అయినటువంటి వ్యవహారం కాదు. అనేక రకాలైన ఒత్తిళ్లు, ఒడిదుడుకులు, భావజాలాలు, డబ్బు ప్రవాహం అనేక రకాలు ఉన్నప్పటికి కూడా వాటన్నిటిని తట్టుకొని ప్రజా జీవితాన్ని కొనసాగిస్తున్నారంటే తండ్రి గారు ఇచ్చినటువంటి విలువల్ని కాపాడుకుంటూ వాటి విలువల్ని ద్వారా ప్రయాణం చేస్తూ రాజకీయాల్లో మనం సాగిస్తూ